నువ్వు బయటికి రావచ్చు. నువ్వు సేఫ్ గానే ఉన్నావు. నిన్ను కాపాడుకోవడానికి నువ్వు గాల్లో ఎగరొచ్చు కదా. ఏ బన్వాలీలాలు, నేను ఎప్పుడూ ఎగరడానికి ప్రయత్నించలేదు. అలా ఎగరడానికి ప్రయత్నించినా ఒక అడుగు కూడా పైకి ఎగరలేకపోతున్నాను. కాగ్గా ఉండి ఎగరడానికి భయపడుతున్నావా? దీన్ని చూసావా? ఇది ఏసీయే, కానీ ఇది కూలింగ్ మాత్రం అవ్వదు. ఇదిగో ఇలా ఎగరాలి. చూశారు కదా, అందుకే ఎగరడానికి భయపడుతున్నాను. గిరిదారిలాలు, నా ఫ్రెండ్స్ టూర్ వెళ్తున్నామని రాత్రి 2 గంటలకి చెప్తున్నారు. అంతేకాదు నన్ను తీసుకెళ్తామన్నారు. ఏం చేయమంటారు బన్వారీలాలు? ఏం చేయమంటారు? ఆకలిస్తోంది, ముందే ఏదైనా తింటాం. 2 సార్లు గెంతు, నీ రెక్కల్ని ఇలాగ ఊపు. ఎనీ డౌట్? రెక్క ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఊపాలి. ఎనీ డౌట్? చూడు మిత్రమా, నాకు ఎక్కడ రెక్కలున్నట్టు కనిపించడం లేదు. ఒక్క నిమిషం, లెట్ మీ ట్రై. కానీ ఆకలిస్తుంది, ఏదైనా తింటాను. ఇలా చూడు, ఎగరాలి అంటే ముందు పరిగెట్టాలి, తర్వాత రెక్కల్ని ఇలా ఊపాలి. అర్థమైందా? ఎనీ డౌట్? ఉండండి, నేను దీంట్లో చూస్తాను. నేనేమో ఎగరమని చెప్పాను, ఈడేమో లిఫ్ట్ తీసుకుని వస్తున్నాడు. ఈడు ఖచ్చితంగా ఎగరలేడు. ఎనీ డౌట్? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సారీ, నేను ఎగరలేకపోతున్నా. కొండ మించి మరి ఎలా దూకావు? దాని గురించి ఎందుకులే గిరిదారిలాలు. ఇంతసేపు అయ్యింది కదా, నువ్వు హిమాలయ పర్వతాన్ని చుట్టొచ్చావేమో అని అనుకున్నాను. ఇలా చూడండి, నేను ఇక్కడి నుంచి కింద పడిన కదా. ఒకవేళ పడినా దెబ్బలు తగలవు కదా. అలా తగిలితే ఈ ఇంజెక్షన్ చెయ్యరు కదా. ఒకవేళ చేస్తే ఫీజు ఎక్కువ తీసుకోరు కదా. నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు గెంతి తీరాలి. ఓకే. టిక్ టిక్ 3. అరే ఏంటి 1 2 చెప్పలేదు? టిక్ టిక్ అంటే 1 2 అని చెప్పినట్టే. ఇక నువ్వు త్వరగా గెంతు. ఆగు, నేను హెల్ప్ చేస్తాను. భలే భలే భలే, నేను చాలా ఎక్కుతున్నా. అరే, ఫ్యాన్ ఆఫ్ అయిపోయింది. కాపాడండి, కాపాడండి. ఇలా చూడు, నేను గాల్లో ఎగరలేను. తన కాన్ఫిడెన్స్ లెవెల్, హిమాలయాల టెంపరేచర్ ఒకే విధంగా ఉన్నాయి. 2 మైనస్లే. ఇలా చూడు, నువ్వు దీని సాయంతో పైకి ఎగురు. నువ్వు కింద పడిపోతావు అనుకుంటే ఈ గాలిపటాన్ని పట్టుకో. ఏమంటావు? ఓకేనా? ఏ బన్వారీలాలు, నాకు ఈ ఐడియా తట్టనే లేదు. దీన్ని నేను ఎప్పుడూ ఇంప్లిమెంట్ చెయ్యలేదు. ఒకవేళ చేసినా కూడా ఇందులో పాస్ అవ్వలేదు. అలా పాస్. చాలా ఆపు, వెళ్ళి నీ పని చూసుకో. పో. ఎగరడం ఎంత మాత్రం నాకు సాధ్యం కాదు. ఇప్పుడే వాళ్ళు గాలిపటం తెంపేస్తా. అరే, ఆకాశంలో బ్యూటీ పార్లర్ మొదలెట్టారా ఏంటి? సన్ని మన గాలిపటాన్ని తెంచాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఒక పని చేద్దాం. సన్నీ కత్తెరని మనం దాచి పెడదాం. అప్పుడు తను మన గాలిపటాన్ని కత్తిరించలేడు కదా. ముందది నువ్వే దాచే, లేదంటే నువ్వే కత్తిరించేస్తావు. అరే, ఇలా అయిందండి. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. వావ్, నువ్వు ఎగిరే పక్షివే కాదు, నీ మొహం మీద ఉన్న మాస్క్ బయటికి తీసిపడాయి. నీ వల్ల అసలు కానే కాదు. నాకేమనిపిస్తుందంటే నువ్వు స్పేస్ కి వెళ్ళినా కూడా అక్కడ ఎగరలేవు. భలే ఉంది. వావ్, వావ్, చాలా మజాగా ఉంది. చాలా హాయిగా ఉంది. ఆహా, చాలా బాగా చేస్తున్నావు. శాబాష్ శాబాష్ శాబాష్. హనీ,
నీ చేతిలో ఏదో అద్భుతం ఉంది. ఏ ఆయిల్ ఉపయోగిస్తున్నావు? ఇదేమీ ఆయిల్ కాదు, మేడ్ ఇన్ గ్రీస్. అరే ఇది మేడ్ ఇన్ గ్రీస్ కాదు, ఇది కారుకు వేసే గ్రీస్ ఆయిల్. ఇప్పుడు నేను సగం నల్లగా సగం పచ్చగా ఉన్నాను. అప్పుడు నన్ను అందరూ పుప్పవ్వా అంటారు. అర్థమైందా? పప్పవ్వ అంటే ఏంటి? పావురం కాకి మిక్సింగ్, అందుకే పప్పవ్వా. చెప్పాలంటే పటాస్. హ్యాష్ డెలివరీ టైం. థ్యాంక్ యూ. యు వెల్కమ్. చెప్పాలంటే పటాస్. పోస్ట్ మ్యాన్ లో మ్యాన్ ఉంటుంది, నేను పోస్ట్ పావురాన్ని. నేను పుట్టినప్పుడు బయటకు వచ్చి చెప్పాను మా నాన్నగారితోటి, నేను పుట్టాను నాన్న అని. చిన్నప్పటి నుంచి వార్తలు సేకరించి చేరవేయడమే నా పని. హ్యాష్ ప్రొఫెషన్. ఇది ఎవరి లెటర్ అయి ఉంటుంది? చదివి చూద్దాం. డియర్ రమేష్. దొరికాడు. ఇదిగోండి డియర్ రమేష్, మీకు లెటర్ వచ్చింది. చెప్పాలంటే ప్రతి ఒక్క లెటర్ హలోతో మొదలవుతుంది. డియర్ రాజు, డియర్ బోతన్. అలాగే ఈ బాజ్ ప్యాకెట్ ని చాలా జాగ్రత్తగా చేరవేయాలి. హ్యాష్ బాజ్ అనే పేరు వినడంతో నాకు వణుకు వచ్చేస్తుంది. హ్యాష్ కట్ 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 కట్. అరే పార్సిల్ వదిలేసారే. ఏయ్, నాతో ఆటలాడుతున్నావట్రా? ఎవరు నన్ను ఈ డబ్బాతో కొట్టిదే? ఓయ్ ప్యాకేజ్. ఏ బ్యాట్ బంక్, నాకు సాయం చెయ్యి. ఈ పార్సిల్లో ఆఫ్ ఇస్తాను నీకు. ఓకే, నా మనసు నచ్చింది చేస్తాను. నేను బ్యాట్ బంకీని. ఏ ఫార్ పైనాపిల్. అది పైనాపిల్ కాదు, యాపిల్. నేను చెప్పాను కదా పైనాపిల్ అని. చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడికి ఇప్పుడే బుద్ధి చెప్పాలి. తమ్ముడు కొంచెం హెల్ప్ చేస్తావా? పంచర్ కొట్టు ఐడియా. ఓయ్, ఎంతసేపు ఇలా పరిగెట్టాలి? ఐడియా. ఓయ్ తామా, నేను 3 స్టార్ పోలీస్ వాడిని. నీ లైసెన్స్ చూపించు. ఓయ్, లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేస్తావా? నీ బండి సీజ్ చేస్తాను. కానీ సార్, చిన్నోడా, మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐడియా. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఆ పార్సల్ నీకు దొరకదు. కండక్టర్ సార్,
కొంతమంది టికెట్ లేకుండా ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని దింపేయండి. సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఫాలో చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మొహాన పొక్కొడతాను. అరే సన్నీ అక్కడ సైకిల్ ఉన్న సంగతే మర్చిపోయాడు. ప్యాకేజ్ దొరికింది. ప్యాకేజ్ దొరికింది. ప్యాకేజ్ లభించింది. ప్యాకేజ్ దొరికేసింది. ఏంటి ప్యాకేజ్ అందరికీ దొరికిందా? ఇదెలా పాసిబుల్? అరే రే, ఇది ప్యాకేజ్ గోడౌన్ లాగుందే. అరే ఇన్ని ప్యాకేజీలో నా అసలైన ప్యాకేజ్ ఎక్కడుంది? కన్ఫ్యూజ్డ్ విత్ 4 others. ఇప్పుడు నాకు తోతారం మాత్రమే సాయం చేయగలడు. ప్యాకేజీ వెతకడానికా? కాదు, బాడీ బిల్డ్ చేయడానికి. ప్యాకేజీ లేకుండా నేను బాస్ దగ్గరికి వెళ్తే బాస్ నన్ను ఎరక్కొడతాడు కదా. నాకు వేరే మార్గమే లేదు. నాకది కావాలి. మేడం గాజులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. వారే వా, మార్కెట్ అదిరిపోయింది కదా. చిన్నోడా నాకు బలూన్లు కావాలి. ఇది కావాలి. ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇంకా ఇవన్నీ. సుల్తాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పట్టుకున్నాను. నీకు 2-3 బలూన్లు ఇవ్వగానే గాల్లో ఎగరడం మొదలు పెట్టేశావేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఐడియా. ఇందాక ఆయన చెప్పినట్టు ఇతను అలాగే ఉన్నాడు కదా. బహుశా అయితేనే గైడ్ అయి ఉంటాడు. ఒక పెంటాకులర్, ఒక శుక్లాకులర్, ఒక మిషలాకులర్. నేనే మీ గైడ్ ని, లంబా ఉక్టాకులర్. ఇదిగో చూడండి, మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇంట్లో బామ్మని వదిలేసి వచ్చాం. పదండి, తనని ఫాలో చేద్దాం. అదిగో చూడండి పర్వతం. స్వాతిక టింగ్ టింగ్ టంగ్ టుంగ్ టింగ్ టింగ్ టంగ్ టంగ్. అంటే బతాకులర్. ఈ కొండ చాలా అద్భుతంగా ఉంది. ఇలా చూడవయ్యా, ఇంకా అద్భుతమైన ప్రాంతాల దగ్గరికి తీసుకెళ్లి చూపించు. ఇదిగోండి వజ్రం. ఇది ఫ్యాబులస్. ఇట్స్ లడ్డూ క్లస్. ఇట్స్ సో అండ్ పాప్రికులస్. స్వాదిక, సూర్యుడి దగ్గరికి వచ్చామా ఏంటి? నల్ల కళ్ళద్దాలు 20 రూపాయలు క్లాస్. అవునక్క, టూరిస్టుల్ని మోసం చేస్తోంది. ఖరీదు ఎక్కువ తక్కువ వస్తువిస్తున్నాడు కదా. అయినా ఈ కాలంలో అలాంటి మంచి వాళ్ళు ఎక్కడుంటారు చెప్పుకో. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రాళ్ళ మీద జంప్ చేసుకుంటూ వెళ్దాం. నాతో పాటు రండి, మీకు మంచి వస్తువులు చూపిస్తాను. ఇట్స్ ఫెంటాబులస్. ఇట్స్ రసగుల్లాకులస్. గివ్ మీ 200 రూపీస్. నేను మహారాజా చలాలుద్దీన్ ని, ఫక్రుద్దీన్. డస్ట్బిన్ సగం తీర్చేసి మీకు చూపిస్తాను. చింగ్ చింగ్ చుంగ్ చాంగ్ జాని జాని, త్వరగా చూపించు. ఇదిగో డబ్బు డబ్బు.
ఇదిగో చూడండి ఈ మేకు మహారాజు గారు కొట్టేవారు గోడగా పెట్టి. ఇట్స్ ఫెంటాస్టిక్. అదిగో అక్కడ ఉన్నాడు. నేను వెంటనే పారిపోవాలి క్లాస్. ఇక నువ్వు అమాయక ప్రజల్ని మోసం చేయడానికి వీల్లేదు. ఇదేంటిది ఇంత భయంకర క్లాస్ గా ఉంది? నేను వెంటనే పారిపోవాలి క్లాస్. అయ్యో రండి త్వరగా తరండి. అయ్యో నేను తప్పించుకున్నాను క్లాస్. మళ్ళీ తప్పించు క్లాస్. ఇదిగో నేను మళ్ళీ తప్పించు క్లాస్ లో అయిపోతున్నాను. వద్దు, చెట్టు ఇక్కడ చెయ్యొద్దు. అతిక నా ముక్కు పచ్చడి అయిపోయింది. ఐడియా. తల పగిలిపోద్ది. ముందు నాకు మందు ఇచ్చేయి స్వాతిక. మనం త్వరగా తరండి. ఐడియా. అందరూ ఒకేసారి పోయండి. ఏం జరుగుతుందన్నయ్య? నాకంతా ఎర్రగా కనిపిస్తోంది. స్వాదిక దాన్ని ఎలా ఆపాలి? ఐడియా. ఏంట్రా బాబు ఇది కంట్రోల్ అవ్వడం లేదు. నేనేదో ఒకటి చేస్తాను. వెళ్తుంది. భలే వెళ్తుంది. బాగుంది. ఒకసారి రిమోట్ నాకివ్వు, నేను యూజ్ చేసి చూస్తాను. రిమోట్ ఇచ్చినంత మాత్రాన్ని ఏమీ కాదు, దానికి బుర్ర ఉపయోగించాలి. కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి. ఎనీ డౌట్? ఎంత మాట అన్నావు నిన్ను. చూడండి, మీరు గొడవ పడ్డం చూసి తను కోపడి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏమీ కోపం వచ్చి వెళ్ళిపోలేదు. ఇక్కడ బటన్ నొక్కాను, ఇప్పుడు రివర్స్ తీసుకొస్తాను చూడు. అరే దీంట్లో స్పీడ్ ఎలా తగ్గించాలి? అరే ఇదే ఉంటుంది. ఏంటి వాడు గిండ్రాలు తిరుగుతున్నాడు? ఇది నొక్కి చూస్తా. అరే వీడు మంచి అయిపోతున్నాడు. రెండు వాడుకోవడం. అరే మన దగ్గర రిమోట్ లేదు కదా, మరి ఇప్పుడు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నేనే అందరినీ మాస్టర్ బటన్ నొక్కి కిక్ చేస్తాను. చూడు సోదరా, ఇది ఎంతకిస్తావో చెబుతావా? ఓహోహోహో అలాగా. నేను ఇంకా నీకేమీ చెప్పలేదు కదా. నా డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. ఇంకేమైనా బండి రావాలా? మేము ఇంక వెళ్ళిపోవచ్చంటారా? నాకు అసలు ఏమీ కనిపించడం లేదు. తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తావు? కంట్రోల్ మొత్తం వాడి చేతిలో ఉంది. కానీ నేను హైవాక్ నుంచి కిందకి దిగాను అంటే నేను దోమల మధ్య కూర్చోబెట్టి కనిపిస్తాను. వయసు అయిపోయిన పిల్లితో నేను కనిపిస్తాను. ఎనీ డౌట్? నన్ను ఎదిరిస్తున్నావా? ఎప్పుడు చూడు. సన్నీ ఆపు.
వదలండి నన్ను తప్పించుకున్నాను. అరే నేను సిగ్గు బాగా అర్థమవుతుంది. ముందు వచ్చేసేయ్. ముందు డెడ్ ఎండ్. చిన్నడా, మనం రివర్స్ వెళ్తున్నాం. ఆగండ్రా. ఎవరన్నా? ఏయ్, నేను పిల్లినే. పాలు తాగితే వచ్చే సంతోషం కంటే మిమ్మల్ని ఏడిపిస్తే వచ్చే సంతోషం ఎక్కువ. అందరూ తాడుని పట్టుకోండి. అరే, ఆ ఎలుక తాడుని కట్ చేస్తుంది. ఏ ఎలుక! ఆ ఎలక్కి పిల్లి మాత్రమే శత్రువు కాదు, ఈ రోజు నుంచి పూపటి కూడా దానికి శత్రువే. ఎనీ డౌట్?